చేస్తారు, కాలగట్టులకు ఏం శిక్ష చేస్తారు, ఇవన్నీ ఏముంటాయి వాటిట్లలో. అవును. అంటే విద్యుత్ బిల్లుకి సంబంధించి కూడా చట్టాన్ని అలాగే చూడాలా ఒక రకంగా. ఏది నిర్మాణాత్మక చర్చ లేదు, వన్ సైడ్ గా తిట్టుకుంటూ కూర్చోవడం తప్పించి. నిర్మాణాత్మక చర్చ అయితే ఏం జరగాల విద్యుత్ బిల్లులకు సంబంధించి? 17,000 కోట్లు అంటే ఒక వ్యక్తి మీద సగటున యూనిట్కి ఎంత భారం పడుతుంది? ఎవరు ఏంటి కారణం, ఎవడు ఉపన్యాసాలు నడుస్తూనే ఉంటాయి. అందరూ కలిసి మన నెత్తిన బాతుతుంటే ఎన్ని యూనిట్ల లోపోడికి భారం పడుతుంది? ఎంత పడుతుంది? 200 లోపు కాల్చుకునేవాడికి ఎంత పడుతుంది? 500 లోపు కాల్చుకునేవాడికి ఎంత పడుతుంది? 500 దాటినోడికి ఎంత పడుతుంది? అలాగ వద్దండి, ఇదిగో మధ్యతరగతి 500 లోపోళ్ళు వాళ్ళ మీద వేయకాకండి, 200 లోపోళ్ళు పేదలండి వాళ్ళ మీద వేయబాకండి అని ఎవడన్నా మాట్లాడారా? ఎంతసేపు జగన్ సరిగ్గా చేయకపోవడం వల్ల చేశారు. ఇది ఆయన సరిగ్గా చేయలేదనే కదా నీకు ఇచ్చింది. కరెంటు ఛార్జీలు పెంచబోమని కదా నువ్వు హామీ ఇచ్చి వచ్చింది, ఇంకా తగ్గిస్తానని కదా హామీ ఇచ్చి వచ్చింది. ఈ తగ్గింపు కోరుకునేటువంటి వాళ్ళు పేదలు, ఈ తగ్గింపు కోరుకునేటువంటి వాళ్ళు మధ్యతరగతి, వాళ్ళకి మనం మాట ఇచ్చాం కాబట్టి 500 యూనిట్ల వరకు. మధ్యతరగతి అంటే 200 నుంచి 500 యూనిట్లు, పేదలంటే 200 యూనిట్ల లోపు. ఈ 500 యూనిట్ల లోపు మాత్రం మనం భారాలు వేయొద్దండి, 500 దాటినటువంటి వాళ్ళకైతే కనుక 2 రూపాయలు వేద్దామండి పర్లేదు అనే ముక్కని అక్కడ ఎవరు చర్చించారు, ఎవరు మాట్లాడారు, ఎవరు చెప్పారు? ప్రతిపక్షం లేదు.